చేస్తున్నాడు. దుష్ట సాంకేతము మంచి నడవడికను చెరుపుతుంది కాబట్టి, దుష్ట సాంకేతము మంచి నడవడికను పాడు చేస్తుంది కాబట్టి, దుష్ట సాంకేతము నీ భక్తిని పాడు చేస్తుంది కాబట్టి, దుష్ట సాంకేతము నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది కాబట్టి, నువ్వు నీతి ప్రవర్తన గలవాడవైతే మేలుకో. ఎందుకు మేలుకోవాలంటే పాపము చేయకుండా ఉండునట్లు అన్నాడు. ఏం చేయకున్నట్లు? పాపము చేయకుండానట్లు నువ్వు మేల్కోమంటున్నాడండి, మేల్కోమంటున్నాడు. అయితే కొందరికి దేవుని గురించి జ్ఞానము లేదు అన్నాడు. కొందరికి ఏమి లేదంట, దేవుని గురించి జ్ఞానము లేదంట. నిజమేనండి. దుష్ట ఆలోచన ఎలా కూడా చెప్పరా, ఈ పేదలేనా అంటాడు. అది దుష్ట సంగీతం అంటే. ఎప్పుడు దేవుడి మందిరం అంటారంటే ఇదేనా అంటే దుష్ట సంగీతం ఆలోచన అండి ఇవన్నీ. అన్ని వారాలు వెళ్ళిపోలా దేవుడి సన్నిధిగా, ఎన్ని ఆలోచనలు ఇవన్నీ దుష్ట ఆలోచనలు. ఇది మంచి ఆలోచనలు కాబట్టి ఇవన్నీ దేనికి పోవనంటే దుష్ట ఆలోచనలు. దుష్టుడు మాత్రం ఆలోచన చేస్తాడండి. మంచివాడు ఎవరు కూడా ఆలోచన చేయడు. మంచివాడు దేవుడు దగ్గరగా ఉండాలనుకుంటాడు. మంచివాడు దేవుడితో నడవాలనుకుంటాడు. నీతి ప్రవర్తన కలిగిన వారు దేవుడితోనే బ్రతకాలనుకుంటారు. నీతి ప్రవర్తన కలిగిన వారు దేవుడితోనే నడవాలనుకుంటారు. నీతి ప్రవర్తన కలిగిన వారు భక్తి జీవితంలో మరింత ముందుకు సాగిపోవాలనుకుంటారు. నీతి ప్రవర్తన కలిగిన వారు దేవుడికి దగ్గరగా ఉండిపోవాలనుకుంటారు. దుష్ట ఆలోచన ఎలా కూడా తెలుసా, ఎప్పుడు చూసిన ప్రార్థన అంటాడు, ఎప్పుడు చూసిన దేవుడి మందిరమే అంటాడు, ఎప్పుడు చూసిన ప్రార్థన 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 అంటూ ఉంటావు. ఈ ఆలోచన బాగుందంటే దుష్ట ఆలోచన. నేను ఇంటికాడ కూర్చొని పెడుతుందంటే దుష్ట ఆలోచన. ప్రార్థన రాకుండా చేస్తున్నానంటే దుష్ట ఆలోచన. దేవుడి మందిరం రాకుండా చేస్తున్నానంటే దుష్ట ఆలోచన. ఆదివారం క్రమం తప్పిలా చేస్తున్నానంటే దుష్ట ఆలోచన. ఒక గృహకూటానికి నువ్వు ఆచరణలేకపోతున్నావు అంటే దుష్ట ఆలోచన. ఇవన్నీ ఏంటంటే దేవుడి ఆలోచన. దేవుడి ఆలోచనతో ఉంటే కనుక ఇంటికి కూర్చోగలవా? దేవుడు ఆలోచనతో ఉంటే కనుక ఇంటికి ఉండగలవా? దేవుడు ఆత్మతో నింపబడితే నువ్వు ఇంటికాడ పడుకోగలవా? దేవుడు ఆత్మతో నింపబడి ఉంటే కనుక ఇంటికాడ పరిశుద్ధాత్మను పడుకొనిస్తాడా? ఈ రోజు నువ్వు ప్రార్థన సంగతి తెలుసుకోవడం నువ్వు ఆగిపోతున్నావు అంటే నేను ఎవరున్నారో ఆలోచన చేయి. దుష్టుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా? ఏ ఆలోచన ఉన్నావు నువ్వు? కనీసం మినిమం దేవుడి కోసం నువ్వు ఆలోచించలేకపోతున్నావు అంటే దుష్ట సాంకేతంలో ఉన్నావేమో గుర్తుపెట్టుకో. దుష్టుని యొక్క అడుగు చాటులో నడుస్తున్న గుర్తుపెట్టుకో. ఎవడు విషయం చెప్పనా, దేవుడు జ్ఞానము లేదనంటే జ్ఞానము కలిగిన వాడు దేవుడు దూరంగా ఉంటాడా? జ్ఞానము కలిగిన వాడు పాపం చేస్తాడా? జ్ఞానము కలిగిన వాడు భక్తులు వెనకం చేస్తాడా? జ్ఞానం కలిగిన వాడు దేవుడికి విరోధంగా బ్రతుకుతాడా? జ్ఞానం కలిగిన వాడు దేవుడు కోపం రేపించేలా ఉంటాడా? జ్ఞానం కలిగిన వాడు దేవుడి కోసం ఆలోచన చేస్తాడా? జ్ఞానం కలిగిన వాడు దేవుడికి దూరంగా ఉంటాడా? ఎలా ఉంటాడండి? జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడు? జ్ఞానం కలిగిన వాడు ఆలోచన ఎలా ఉంటాయి? జ్ఞానం కలిగిన వాడు ఆలోచన, వాడు జ్ఞానాన్ని బట్టి వాడు మరింత అభివృద్ధిలో తీసుకురాగలుగుతుంది. జ్ఞానాన్ని బట్టి వాడు మరింత ఆశీర్వాదం నడిపించగలుగుతుంది. జ్ఞానాన్ని బట్టి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురాగలుగుతుంది జ్ఞానం. ఇది జ్ఞానవంతుడు ఆలోచన. దుష్ట ఆలోచన ఎలా ఉంటాయి? సిగరెట్ పెట్టి మీద రాసి ఉంటుంది, ఇది తాగితే క్యాన్సర్ వస్తుందని సంగత. ఇటు తాగుతున్నాడు, మానేస్తున్నాడా? మరి ఏ ఆలోచన విడిది? ఏ జ్ఞానం విడిది? ఏ జ్ఞానం అండి? నిజంగా ఇటు మనిషి అయితే మనిషి జ్ఞానం కలిగి ఉంటే కనుక ఆ సిగరెట్ పెట్టి మీద ఆ బొమ్మ చూసిన తర్వాత తాగుతాడు. ఆ బొమ్మ చూసిన తర్వాత తాగుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఇది ఏ జ్ఞానంలో ఉన్నాడు? ఏ జ్ఞానంలో ఉన్నాడండి? దుష్ట జ్ఞానములో ఉన్నాడు, దుష్ట ఆలోచనలో ఉన్నాడు, దుష్ట ఆలోచన నడుస్తున్నాడు. కాబట్టి ఆ దుష్ట జ్ఞానం వీడు ఏం చేస్తున్నాడంటే వాడును పాడు చేయడమే కాకుండా వాడు కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది. దాని రాస్తాడు, నువ్వు నన్ను కాల్స్తావు, ఆ తర్వాత నేను నిన్ను కాలుస్తాను ఉంటుందని. ఆయన స్త్రీడు ఏం చేస్తాడు? నేను నిన్ను కాల్చేస్తాను, నువ్వు నన్ను కాల్చేస్తాను. ఇదే జ్ఞానం? ఇదే జ్ఞానం అండి. ఇదే జ్ఞానం. జ్ఞానం ఉందా? అందుకే అన్నాడు దేవుడు జ్ఞానం కొందరికి లేదు అన్నాడు. కొందరికి లేదంటే అర్థం ఏంటంటే కొందరు ఎందుకు అన్నాడంటే అందరూ లేరనేగా. కొంతమంది దైవ జ్ఞానం కలిగి ఉన్నారనేగా, కొంతమంది దేవుడి శక్తిని పొందుకున్న వారనేగా, కొంతమంది దేవుడి కొరకు ఆలోచన చేస్తున్నారనేగా. అటువంటి వారు మానకుండా ప్రతి కుటుంబంలో హాజరవుతున్నారు అంటే కారణం ఏంటంటే దేవుడు ఆత్మ వారిని ప్రేరేపించబడుతుంది. వారు ఏ జ్ఞానంలో ఉన్నారు అంటే దైవ జ్ఞానంలో వారు ఉన్నారు.
ఒకసారి నువ్వు ఆలోచించి, దేవుడు జ్ఞానం కోల్పోతే దుష్ట సాంగతులు ఉంటారంటే కనుక దేవుని ఎప్పటికీ నీ మనసులోనికి రానివ్వలేవు. దేవుని ఎప్పటికీ నీ మనసులోనికి రానివ్వలేవు. ఏ జ్ఞానం లేనివాడు పాడైపోతాడా? జ్ఞానం లేనివాడు పాడైపోతాడు. జ్ఞానం లేనివాడు తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. జ్ఞానం లేనివాడు తన కుటుంబాన్ని పాడు చేసుకుంటాడు. జ్ఞానం లేనివాడు దేవుడికి దూరంగా బ్రతుకుతున్నాడు. జ్ఞానం లేని వాడికి భ్రష్ట మనసు వస్తుంది. దేవుడు జ్ఞానం లేని వాడికి ఏ మనసు కలుగుతుందంటే భ్రష్ట మనసు కలుగుతుంది. ఆ మనసు ఏంటో తెలుసా? ఎరుతును వెళ్ళు ప్రాంతానికి, నేను రాని అంటాడు. అదే భ్రష్ట మనసు. వెళుతును వెళ్ళు, నేను మాత్రం రాను. అవసరమైతే నువ్వు కూడా మానే, అవసరమైతే నువ్వు కూడా మానే. ఏది ఏ మనసు? ఇది భ్రష్ట మనస్సు. అంటే వీడు పాడవడమే కాకుండా అవతల వాడు కూడా ఏం చేస్తున్నాడు? పాడు చేస్తాడు. వీడు పాడైపోవడమే కాకుండా అవతల వాడిని కూడా పాడు చేస్తూ ఉంటాడండి. ఇది ఏ జ్ఞానం రూపం? ఏంటంటే భ్రష్ట మనస్సు. చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక, త్వరగా వెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. మరియు వారు తమ మనసులలో దేవుడికి చోటునివ్వలేకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించడం రాయబడింది. చూడండి, దేవుడికి వాక్యం చేస్తున్న మాట ఏంటంటే, వారు ఎవరికి చోటు ఎవరంట? దేవుడికి చోటు ఎవరంట? ఏ జ్ఞానం? ఎవరు? జ్ఞానం లేని వారు. జ్ఞానం లేని వారు ఎవరికి చోటు ఎవరు? జ్ఞానం లేని వారు ఎవరి కోసం ఆలోచన చేయరు? జ్ఞానం లేని వారు ఎవరికి చోటు ఎవరు అంటే, జ్ఞానం లేని వాడు దేవుడికి చోటు ఇవ్వలేడు. వాడు మనసులో దేవుడు చేర్చుకోలేడు. వాడు మనసులో దేవుడు చేర్చుకోలేనప్పుడు దేవుడే నీచమైన కార్యాలు చేయడానికి, నీచమైన పనులు చేయడానికి, వాడు పాడైపోవడానికి, వాడు చెడిపోవడానికి మనసు భ్రష్ట మనసుగా అప్పగిస్తాడంటే దేవుడు. వారు అంటే ఎవరు వచ్చేస్తారు వాడిలోకి? అపవాది. ఎవరు? అపవాది. దేవుడి జ్ఞానాన్ని ఎవరైతే పొందుకోడో, దేవుడి జ్ఞానాన్ని ఎవరైతే సంపాదించుకోడో, దేవుడి జ్ఞానానికి ఎవరైతే దూరంగా ఉంటాడో, దేవుడి జ్ఞానానికి దూరంగా కూడా దేవుడి కోసం దూరంగా బ్రతుకుతాడో వాడిని దేవుడు విడిచిపెట్టేస్తాడు. దేవుడు వాడిని విడిచిపెడితే ఏం జరుగుతుందయ్యా అని అంటే, వాడిలోనికి అపవాది వస్తాడు. అపవాది ఎప్పుడైతే వాడిలోకి వస్తాడో వాడి మనసును ప్రశాంతంగా ఉన్నవాడు వాడి ఇంటిని